రైట్. మనం ఎంత వెటకారం చేస్తే నిజంగా మీరు అన్నట్టుగా ప్రజలు కూడా కొంత వెటకారం చేసే అవకాశం ఉంటుంది. నేను ఒకటి వినిపిస్తాను, వినండి. బాగా వైరల్ అవుతోంది. అది ఒక్కసారి వింటే బాగుంటుంది అనిపించింది. ఇంట్లో ఉంటూ అమెరికాకు పనిచేసే అవకాశం ఇస్తాము. జాగ్రత్త. ఇంట్లో ఉంటూ అమెరికాకు పనిచేసే అవకాశం ఇస్తాము. మహిళలకు నెలకు 1500 ఇస్తాము. సంవత్సరానికి 18,000 ఇస్తాము. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తాము. రైతులకు 20,000 ఇస్తాము. రాష్ట్రంలోని మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు వంటి హామీలతో మిమ్మల్ని ఎవరైనా ఓట్లు అడిగితే అవి కూటమి వారి తప్పుడు హామీలు కావచ్చు. ఆ తప్పుడు హామీలు నమ్మి మోసపోకండి. ఒకవేళ ఇప్పటికే మీరు అలా మోసపోయినట్లయితే స్థానిక ఎన్నికల్లో వారికి గట్టిగా బుద్ధి చెప్పండి. వెటకారం అంటే ఇది. ప్రజలు కూడా అడుగుతున్నారు, ఎంత బాగా అడుగుతున్నారు చూడండి. స్కిట్లు వేయాల్సింది ఒరిజినల్ గా స్కిట్లు వేశారు కదా. నేను నీకు 15 నీకు 15 నీకు 15 స్కిట్లు వేసిన ఆయనతో చేయించాల్సింది. ఆడ నీకు ఇచ్చేసాం 15 నీకు ఇచ్చేసాం 15 అని చెప్పాల్సింది. రైట్. పాషా గారు, ఏంటి ఒక ప్రజాప్రతినిధులు వేదికనెక్కి ఈ రకంగా మాట్లాడటము, అవహేళన చేయటము, బాడీ షేమింగ్ చేయటము, డిగ్రేడ్ కామెంట్లు, మాటలు, డైలాగులు, ఎలా చెప్పాలి వీళ్ళ గురించి? అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా ఇక్కడ ఒక విషయం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి. ఏంటంటే, మీరు ఈ యాక్ట్ అన్నది చేశారు, మరి దాన్ని యాక్టింగ్ అనాలా ఏమనాలా నాకు తెలియదు. దీని అవుట్కమ్ ఏంటి? ముందుగా ఈ ప్రశ్న అన్నది అడగాలి. దీని అవుట్కమ్ మీరు ఏమొస్తుంది అన్న ఉద్దేశంతో ఈ పని చేశారు. ఎంతో కొంత ప్రజాధనం అన్నది ఇక్కడ వృధా అయింది కదా. మరి ప్రజలకి దీనివల్ల జరిగే మంచి ఏంటో ముందుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. రెండోది ఏంటంటే, మీరు ఒక వ్యక్తిని పర్సనల్గా ఇక్కడ దూషించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దూషిస్తున్నారు. మీరు చేసేటటువంటి ఈ తప్పులని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు మేము ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తే మా కోసం పనిచేస్తారు, మాకు మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తారు అన్న ఉద్దేశంతో ప్రజలు ఉంటే, ఆ హామీలను తీసుకెళ్ళి పక్కన పడేసి ఈరోజు ఎంటర్టైన్మెంట్ దిశగా ఈ కూటమి అనేది పనిచేస్తున్నది. రెండో దరిద్రం అంటే ఏంటంటే సార్, ఇక్కడ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు. ఈసారి మేము చాలా హుందాగా అసెంబ్లీ సమావేశాలు చేసినాము అని చెప్పేసి ఏదో ఒక వర్డ్ కూడా యూజ్ చేసినాడు. అది నేను మర్చిపోయినా. ఇదా హుందాతనం? ఇదా ఒక ముఖ్యమంత్రి, ఒక ఫార్మర్ సీఎంని పట్టుకొని మీరు ఇలా దూషిస్తే రేపు పొద్దున అధికారం మారాక మీ పరిస్థితి ఏంటి? మరి ఇదే చేయమంటారా? పెద్ద మనిషిగా, ఒక 74-75 సంవత్సరాల ఒక వ్యక్తిగా మీరు ఏం చేయాలి? ఇట్లా పగలబడి నవ్వాలా? ఈ యాక్ట్లు అవసరమా? రెండోది, గౌరవనీయులు స్పీకర్లు కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్తాను. స్పీకర్ పని ఏంటి అంటే అన్ని పార్టీలని సమానంగా చూడాలి. ఒక స్పీకర్ అనే వ్యక్తి తండ్రి స్థానంలో ఉంటాడు. తండ్రికి అందరు పిల్లలు సమానమే. మీ ముందు స్పీకర్ గారు, మీ ముందు ఈరోజు ఒక ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, ఎక్స్ సీఎంని పట్టుకొని ఇంతలా దూషిస్తుంటే, ఇంతలా కామెడీలు చేస్తుంటే మీరు కూడా కూర్చొని నవ్వుతున్నారు అంటే నిజంగా ప్రజాస్వామ్యం అనేది ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఒకసారి సమాధానం చెప్పాలి గౌరవనీయులు స్పీకర్ గారు. ఎందుకంటే ఇది చాలా దారుణం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినటువంటి 1,32,00,000 మంది ప్రజలు చూస్తున్నారు. దట్ ఈస్ నాట్ అ స్మాల్ నెంబర్. అవును, అది స్మాల్ నెంబర్ కాదు. 40% ఓటు అది ప్రజలు చూస్తున్నారు. ఇంకోటి 23 లక్షల ఓట్లు వచ్చిన పార్టీ అది జనసేన. ఇక పక్కన ఉన్నటువంటి బీజేపీ గురించి ఇంకా చెప్పాల్సిన వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే, 2% వచ్చింది. వీళ్ళని నమ్మి 2% వీళ్ళని నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలు కూడా చూస్తున్నారు. టీడీపీకి ఓటు వేసినా, బీజేపీకి ఓటు వేసినా, జనసేనకి ఓటు వేసిన ప్రజలు కూడా చూస్తున్నారు. మా కోసం ఏం చేస్తున్నారు సార్? ఇంకోటి నాకు అర్థం కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఎందుకు మాట్లాడవలసి వస్తుంది? మాట్లాడితే మీ సంక్షేమం గురించి మాట్లాడండి, ప్రజలకు చేయవలసిన మంచి గురించి మీరు మాట్లాడండి. కానీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మాట్లాడాలనుకోండి, 20 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారు. అవును, ఆ 10 నిమిషాల్లో మమ అనిపిస్తున్నారు. ఇదా రాజకీయం అంటే? రాజకీయం అంటే విలువలతో కూడిన రాజకీయం చేయండి, ప్రజలు మనసులో గుండెల్లో పెట్టుకుంటారు. అంతేగాని ఇట్లా చిల్లర రాజకీయం చేస్తే మళ్ళీ ప్రజలు నెక్స్ట్ టైం సింగిల్ డిజిట్ లో కూడా ఉంచరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్.